పరీక్షా పత్రాల లీకేజ్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు తాజాగా రాజ్యసభ ఆమోదంతో పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026పై ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, వాకౌట్ మధ్య చర్చ అనంతరం ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం పరీక్షా పత్రాల లీకేజ్లకు పాల్పడిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంటుంది. విద్యార్థులు, యువత ప్రయోజనాలను పరిరక్షించడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఈ చట్టం నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. Jitendra Singh ji to move that the bill be passed. Chairman sir, I rise to move that the bill be passed. Motion is moved that the bill be passed. The question is that the bill be passed. Those in favor will please say aye. Aye. Those against will please say no. No. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.